మీరు మన దగ్గర ఉన్న న్యూట్రిషన్స్ వాడండి. 100కి 200% మీకు తగ్గుతుందని చెప్పాను లీడర్స్. చెప్పిన తర్వాత లేదమ్మా నువ్వేం చెప్తే అది వాడతానన్నారు. కానీ అది తగ్గుతదో లేదో నాకు తెలీదు కదా! ఇప్పుడైతే నేను చెప్పగలను. ఎందుకంటే గాయత్రి మేడంని 28 ఇయర్స్ నుంచి ఉన్న పేర్నాడు, పెందుర్తి, గొల్లలపాలెంలో పేర్నాడు అనే ఒక వ్యక్తికి కేజీహెచ్ మెడికల్‌గా అన్ని దగ్గర కూడా ట్రీట్మెంట్ అయిపోయిన ఒక పర్సన్‌కి 8 నెలలు నేను మన ప్రొడక్ట్ ఇచ్చేసరికి మచ్చ కూడా లేదండి. అసలు మచ్చ కూడా లేకుండా తగ్గింది. బట్ ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పుడు లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ప్రొడక్ట్ ఇచ్చామండి. ఏ ప్రొడక్ట్ ఇచ్చానో నాకు గుర్తులేదు. కానీ నూనె ఇచ్చుంటాను. నీమ్ ఇచ్చానంట. నూనె ఇచ్చాను, నీమ్ ఇచ్చాను. అప్పుడు కూడా మరి టాక్సిక్ లీడ్ ఉందో లేదో నాకు గుర్తులేదు. జ్ఞానోడర్మ అయితే ఉంది. నెక్స్ట్ కొన్ని అలోవెరా ఇచ్చాను, ఆమ్లా ఇచ్చాను. ఇలాగ అన్ని ఫ్లాక్స్ ఇచ్చాను. మొత్తం కిట్. మనం ఏదైతే హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్షన్స్ ఇచ్చుంటాం మేబీ ఇవన్నీ ప్రొడక్ట్ కిట్ ఇచ్చేసి ఓకేనండి. కుకింగ్ ఆయిల్ కూడా ఇచ్చేసి లాస్ట్‌లో ఏం చేశానంటే ఫుట్ క్రీమ్ ఇవి ఇలా యూజ్ చేయండి అన్నయ్య. మీకొక 6 మంత్స్ అయితే వదలకుండా వాడండి. మీకు తగ్గిపోతుంది. 100% తగ్గుతుంది అంటే తగ్గిపోతది అని చెప్పి, అది ఓపెన్ చేసి ఏదైతే అతనికి ప్రాబ్లమ్ ఉందో అక్కడ అప్లై చేశామండి. చూడండి సైంటిఫికల్‌గా ఎలా ఉంటదంటే మనం ఒకరి దగ్గరికి వెళ్లి నమ్మకంతో వెళ్తే అది రిజల్ట్ వచ్చేస్తది. ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాడటండి. ఆ పేషెంట్ నమ్మకం ఏంటంటే నాకు ఎంత మెడికల్‌గా వెళ్ళినా కూడా డాక్టర్ గారు మీరిచ్చిన టాబ్లెట్టే నాకు తగ్గిపోద్ది. మీరు ఈ చేత్తో ఏ టాబ్లెట్ ఇస్తే నాకు వెంటనే నాకు ఆ ప్రాబ్లమ్ తగ్గిపోద్దని అనేటప్పుడు అతని మెడిసిన్ అతని దగ్గర ఆ రోజు అందుబాటులో లేనప్పుడు తన షర్ట్‌కున్న బటన్ తీసి బటన్ కళ్ళు మూసుకొని "నువ్వు నోట్లో పెట్టుకోవయ్యా. పెట్టుకొని నువ్వు ఇంటికెళ్ళి" చప్పరిస్తూ ఇంటికెళ్ళిన తర్వాత బయట అది ఊసేసి ఆహ్, "మీరు వెళ్ళిపోండి. మీకు మీ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోద్ది" అన్నాడంట డాక్టర్. సేమ్ పేషెంట్ అలాగే చేసి అది ఉమ్మేసి వెళ్ళేసరికి ఉదయం లేసి అన్నాడంట డాక్టర్ గారు నాకు ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది అని. అంటే మన న్యూట్రిషన్ ఎంత ఇదిగా ఇచ్చినా వాళ్ళొక నమ్మకంతో వేసుకుంటే 100% రిజల్ట్ వచ్చిద్దండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఎప్పుడైతే మనం ఫుట్ క్రీమ్ ఇతనికి అప్లై చేసామో అతనిలోని అంటే స్కిన్ సోరియాసిస్ అనేది పక్క వాళ్ళు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడలేదు ఆయన వాళ్ళ వైఫ్ గాని, పిల్లలు గాని దగ్గరికి రావడానికి. ఎందుకంటే అది అంటువ్యాధి అని చెప్పారు. మరి అలాంటప్పుడు మనం క్రీమ్ ఏం చేసాము అప్లై చేశాను నేను. నేను లైట్‌గా అన్నీ ఇలా ఉంటది క్రీమ్ అని చెప్పి సోరియాసిస్ మీద జస్ట్ ఇలా లైట్‌గా అప్లై చేసి, మీరొక 6 మంత్స్ వాడండి తగ్గిపోద్దని చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్ మీరు నమ్మరు అసలు నిజంగా ఎంత మిరాకిల్ అంటే వెస్టీజ్ అనుకుంటాము డబ్బొకటే కాదండి. డబ్బుతో పాటు అసలెంత హ్యాపీనెస్ ఇస్తదంటే వాడారు. 1 మంత్ వాడారు, సెకండ్ మంత్ వాడారు, లైట్‌గా డ్రై అయిపోయింది. థర్డ్ మంత్ వాడారు. ఫోర్త్ మంత్‌కి అతనికి సోరియాసిస్ ఉందా లేదా అని మచ్చ కూడా లేదండి. మొత్తం కంప్లీట్‌గా క్లియర్ అయిపోయారు. క్లియర్ అయిపోయింది. అతనొచ్చారు. వీడియో తీసుకున్నాము. చూడండి క్లియర్ అయిపోయాక కూడా అతను బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదు. క్లియర్ అయిపోయింది. వీడియో తీసాము. వాళ్ళ మొత్తం ఎంటైర్ ఆయనే చెప్పారు. నేనెవరికీ చెప్పలేదు. ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకున్నారు. ఒకరు ఇద్దరికి తీసుకొచ్చారు. ఎంతోమంది పేషెంట్లు యూజ్ చేశారు. అయిపోయింది. అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నిన్న కూడా మళ్ళీ ఆయన ఒకసారి ఫోను చేసి "నీతో ఒకసారి మాట్లాడాలమ్మా" అని చెప్పి ఆఫీస్‌కి రావడం జరిగింది. వ విపరీతమైన టెన్షన్‌లో ఉన్నారండి. అసలు ఏమైంది ఈయనకి ఫైనాన్షియల్‌గా కూడా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు. ఒక శివాజీపాలెంలో ఒక పెద్ద ఫ్లాట్ ఉందండి. మద్దిలపాలెంలో ఒక పెద్ద ఫ్లాట్ ఉండే మళ్ళీ చైతన్య నగర్‌లో ఓన్ హౌసెస్ ఉన్నాయి. పొలాలున్నాయండి. అతనికున్న ప్రాపర్టీ అంతా కూడా ఈరోజు ఆయనకి ఏమీ చేయలేకపోయుండే. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ పిల్లలిద్దరు గుడ్ ఫ్యామిలీ ఎక్సలెంట్‌గా ఉన్నారండి. అలాంటి పర్సనొచ్చి "ఏమైందన్నయ్య మీరెందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఏంటి" అంటే, "ఏం లేదండి. అతనికి బీపీ స్టార్ట్ అయిపోయింది. ఏమైందో తెలీదు. కంప్లీట్‌గా పాడైపోయారు. ఒక 2, 3 మంత్స్ నుంచి అసలేదో ప్రాబ్లమ్ ఇంటర్నల్‌గా ఉంది అని చెప్పి ఒక ఫీలింగ్‌లో ఉండిపోయి మొత్తం ఇంకెలా అయిపోయారంటే అలా అయిపోయారండి. నిన్నొచ్చి నువ్విన్ని రోజులు చెప్తే నేను న్యూట్రిషన్ వాడలేదు చెల్లి. కుకింగ్ ఆయిల్ కూడా వాడలేకపోయాను. ఇప్పుడు నాకు చూస్తుంటే బీపీ 200 ఎంతో 190 అండి. తక్కువే ఉంది అది కూడాని. ఇప్పుడొచ్చింది బీపీ వస్తే పెరాలిసిస్ వచ్చేస్తదంట. పెరాలిసిస్ వచ్చేస్తే ఇంకేదో అయిపోతానంటే అని ఒక భయంతో నిన్న మనకు ఆఫీస్‌కి రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్. ఒక మనిషికి, ఒక వ్యక్తికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కామన్ ఎవ్వరికైనా సరే. కానీ మీరు బాగా గమనించండి నేను చెప్పింది ఒక మనిషికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి తన బాడీలోకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే తనకున్నది ఒకటే ప్రాబ్లమ్ అప్పుడు.
ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంట్లో ఏమున్నాయా, పిల్లలు ఎలాగున్నారు, ఏముండదు. మీకు ఏదైతే అది ఎవరైనా సరే అది మీరు ఒక ఫేస్ చేసే ఉంటారు ఒకనొక టైంలో. మీకు ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఒకరికి వచ్చిందంటే అదొక్కటి మాత్రమే కనిపిస్తుంది. మిగతావేవి కనిపించదు. అంటే ఇక్కడ మెయిన్ రోల్ హెల్తే. మన న్యూట్రిషన్ అంత అద్భుతం అండి. నిన్న వచ్చిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటంటే కుకింగ్ ఆయిల్ వాడకపోతే ఇంక మనిషి ఇదైపోతారనే విషయం అతనికి అర్థమైంది. అతను వాడేవన్నీ డబ్బు విపరీతంగా ఉన్నక్కడ వాళ్ళకి హెల్త్ లేనప్పుడు ఎందుకంటే ఆ డబ్బు ఈ రోజు అనుభవించగలరా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నేను మొత్తం ఏదైనా సేల్ చేసేస్తాను, నాకు ముందు నా ఆరోగ్యం కావాలి. మీరు ఏం సేల్ చేయొద్దండి. కుకింగ్ ఆయిల్ కంప్లీట్ గా మీకు ఏదైతే ప్రాబ్లం హై బీపీ అండి, నూనె ఇచ్చాను, ఫ్లాక్స్ ఇచ్చాను, క్రిల్ ఇచ్చాను, నెక్స్ట్ నీమ్ క్యాప్షన్ ఇచ్చాను. వాళ్ళ మదర్ కి ఫాదర్ కి షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ వీళ్ళకి ఇద్దరికి ఎఫెక్ట్ అవ్వకుండా కుకింగ్ ఆయిల్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఆయన ప్రొడక్ట్ తీసుకుని 20 డేస్ లో మళ్ళీ మీరు ముందులా ఎనర్జెటిక్ గా ఉంటారు అన్నయ్య అని చెప్పి పంపిస్తే ఇప్పుడు ఆయన వెళ్ళారండి. ఆయన తగ్గుతుందో లేదో నాకు తెలియదు. ఆయనకి ఆ ధైర్యం కోసం అక్కడికి మనకి రావడం జరిగింది. వెస్టీజ్ ఆఫీస్. మీటింగ్ లో కూర్చోండి అంటే, లేదమ్మా నాకు మీటింగ్ ఇంట్రెస్ట్ లేదమ్మా, వద్దమ్మా నేను కూర్చోను, నాకు ఇక్కడే ధైర్యంగా ఉందంటే, అన్నయ్య మీరు మీటింగ్ లో కూర్చోండి, కూర్చున్న తర్వాత మీరు రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు చెప్పండి అని చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, మీటింగ్ లో కూర్చోబెట్టిన తర్వాత రాజేటి ఈశ్వర్ సార్ సిఎన్టీ చెప్పారు. అక్కడ ఓన్లీ 25% ఆయన మోటివేట్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన సిఎన్టీ చూశారు కాబట్టి. కానీ దాని తర్వాత సిఎన్టీ తర్వాత 5 మినిట్స్ అక్కడ ఒక 15 మినిట్స్ ఏం జరిగింది అంటే, కొంతమంది వచ్చి టెస్టిమోనీ చెప్పారు. ఒక మేడం వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిందని చెప్పారు. ఇంకొక మేడము గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తగ్గిందని చెప్పారు. ఎవరైతే హెచ్యూవర్స్ ఉన్నారో ఈ టెస్టిమోనీలు చెప్పేసరికి అప్పటికి ఆయనకి 80% కాన్ఫిడెంట్ కలిగిందండి. ఒక దగ్గరికి వచ్చి ఒక లేడీ ఎందుకు అలా చెప్తారు, తగ్గకుండా తగ్గిందని అయితే చెప్పరు. బట్ వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ప్రొడక్ట్ లో రిజల్ట్ ఉందని చెప్పి వెంటనే బయటకు వచ్చి చాలా మంచి నవ్వుతో ఒక షేక్ గా ఇలా షవర్ అయిపోయిన మనిషి మంచి నవ్వుతో స్మైల్ తో చక్కగా వచ్చి మాతో ఉండి ప్రొడక్ట్ కొనుక్కొని హ్యాపీగా వెళ్ళి నేను నైట్ కూడా మళ్ళీ న్యూట్రిషన్ వేసుకొని నాకు ఫోన్ చేసి, నేను లేచింది నాకు ఇప్పుడు బానే ఉంది. అంటే చూసారా మై డియర్ ఫ్రెండ్స్, మనం వెళ్ళే ప్లేస్ కూడా మనకి కాన్ఫిడెంట్ అనేది తెస్తుంది. కరోనా వచ్చి చాలా మంది చనిపోలేదండి. కరోనా వస్తుందేమో అని భయంతో చాలా మంది సిక్ అయిపోయారు. ఓకేనా అండి? సో అంత అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. దయచేసి ఎవరు కూడా న్యూట్రిషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీ ఆల్రెడీ మీరు ఏదైతే ఉన్నారో ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల వాళ్ళకైతే మీరు వెస్టీజ్ చెప్పలేదు ఈ రోజు వరకు. వెస్టీజ్ చెప్పారు అంటే ఎలా చెప్పారు అంటే, ఏ పై ఈ రేషన్ షాప్ దగ్గర, ఈ కిరాణా షాప్ దగ్గర, ఈ సూపర్ మార్కెట్ దగ్గర ఏదో కలిసినప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నానని చెప్పి చెప్పుంటారే గాని ప్రాపర్ గా మీ దగ్గర ఉన్న డెమోస్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఒక 10 నిమిషాలు టైం అడిగి వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి 2, 3 డెమోలు చేసి మీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉందండి, నాకు ఇలా హెల్త్ ప్రాబ్లం ఉంది తగ్గిందని మీరు ఒక ఒక స్ట్రాంగ్ గా చెప్తే మాత్రం వాళ్ళు తప్పకుండా ఈ రోజు మీ దగ్గరికి రాకపోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ మీ నెంబర్ వాళ్ళ మొబైల్లో ఉండాలి. మీ స్టేటస్ వాళ్ళకి ఎన్ని ఎన్ని టైం కనిపిస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీరు గాని ఇది చేసినట్టయితే ఏదో ఒక రోజు ఆ పర్సన్ నుంచి మీకు ఫోన్ వస్తది. ఎంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ అయినా హెల్త్ కాంప్లికేషన్ ఒక్కసారి వచ్చిందంటే డౌన్ అవ్వడం సత్యం. అలాంటి అప్పుడు లేడీస్ కి ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్ వచ్చినా, లేదంటే పిల్లల ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా మీకు మీకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ కి మీ దగ్గర సొల్యూషన్ ఉందా అని. అంతేకాని మనం ఫస్టే చెప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ మన దగ్గరికి లేకుండా మీకు ఎలా కాంటాక్ట్ చేస్తారండి? నిన్న విజయ మేడంకి కూడా వాళ్ళ హౌస్ లో రెంట్ కున్నామే అసలు ఎప్పటి నుంచో చెప్తే కూడా విజయ మేడం వినలేదంటండి. ఎప్పటి నుంచి చెప్పినా. కానీ నిన్న మేడం ఆవిడ ఫోన్ చేసి, ఏదో సమ్ మేడం నాకు ఇలా గైనిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మేడం, మన దగ్గర ఏమైనా ఉంటాయా, నాకు టెన్షన్ గా ఉందంటే నిన్న విజయ మేడం ఆవిడకి ప్రొడక్ట్ సజెస్ట్ చేశారు. ఐడీ వేసి ప్రొడక్ట్ పర్చేస్ చేయించారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వెస్టీజ్ అవసరమే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన దగ్గర అన్ని రకాల హై బీపీ చక్కగా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా చేస్తుంది. 100% మీరు గ్యారంటీ ఇవ్వగలరు సోరియాసిస్. 100% వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, మీకు పెరాలసిస్ వచ్చి 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఇచ్చినా కూడా కాన్ఫిడెంట్ గా ఆ మనిషిలో కాన్ఫిడెంట్ అనేది కొంచెం మీరు బిలీవ్ చేయాలండి. అది జూమ్ మీటింగ్ అటెండ్ చేయిస్తారా, లేదు అంటే లైవ్ మీటింగ్ అటెండ్ చేయిస్తారా, లేదు అంటే అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడిస్తారా, ఏదో ఒక పాజిటివ్ తన మైండ్ లో ఉంచి ఒక 1 1.5 ఇయర్ కానీ మీరు న్యూట్రిషన్స్ వాడినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్ 100% ఆ మనిషి లేచి నడిచే అవకాశం కూడా ఉంటుందండి.
ప్రతి దానికి మన వెస్టీజ్ లో సొల్యూషన్ ఉంది. ఈవెన్ క్యాన్సర్ కూడా సొల్యూషన్ ఉంది. హెచ్ఐవి ఉంది కదండి వైరస్, అది మీకు ఫైనల్ స్టేజ్ అయితే నేను చెప్పలేను కానీ స్టార్టింగ్ స్టేజ్ లో కూడా మన దగ్గర కర్కుమిన్ ప్లస్ అద్భుతమైన రిజల్ట్ అండి. మొన్న ఎవరో మనకి అడగడం జరిగింది. నోని ఫ్లాక్స్ కర్కుమిన్ ప్లస్ అనేది మంచి రిజల్ట్ అండి. ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంది. హెల్త్ పరంగా భయపడవసరం లేదు. ఏదైతే ప్రొడక్ట్ ఇప్పుడు నిన్న చూడండి మన రాజేశ్వరి మేడం కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్ ఇవన్నీ చెప్పారు కదండి. ఏదైతే మీ దగ్గర ప్రొడక్ట్ ఉందో ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ సంవత్సరానికి 2 సార్లు ఫస్ట్ మీరు వాడండి. అది డబ్బులు అవుతున్నాయి అని ఏం చూడకండి. లివర్ హెల్త్ ఉందా, మీరు వాడేయండి, మీ హస్బెండ్ కి ఇవ్వండి, మీరు వాడండి, మీ వైఫ్ కి ఇవ్వండి. లివర్ హెల్త్ వాడేసరికి ఏమవుతుంది, ఫ్యాటీ లివర్ గానీ డ్యామేజ్ గానీ ఏ మాత్రం లివర్ చుట్టూ మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ గానీ టాక్సిన్స్ గానీ ఉన్నాయో అది మొత్తం ట్రీట్మెంట్ చేసేస్తుంది. అలాగే సంవత్సరానికి 2 టైమ్స్ అయిపోయి లివర్ ప్రాబ్లం. అండ్ కిడ్నీ హెల్త్ యూజ్ చేయండి, కిడ్నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అండ్ క్రిల్ వాడండి సంవత్సరానికి 2 టైమ్స్, ప్రాబ్లం క్లియర్. కుకింగ్ ఆయిల్ రెగ్యులర్ ఐటమ్, ఫ్లాక్స్ రెగ్యులర్ ఐటమ్, నోని రెగ్యులర్ ఐటమ్. ఇవి మీరు యూజ్ చేయడం వల్ల మై డియర్ ఫ్రెండ్స్ మీరు నమ్మరండి, క్యాన్సర్ అసలు మీ దరి చేరదు. గైనిక్ లేడీకి మీకు ఫ్లాక్స్ నోని వాడితే క్యాన్సర్ రాదు. అయిపోయింది. అలోవెరా పక్కా ఉండాలి. అలోవెరాకి ఆప్షన్ లేదు. మీరు అలోవెరా ఉంచుకుంటే ఎనీ టైం మీకు స్టమక్ డిసీజ్ గానీ, ఏమైనా ఉబ్బినట్టు గానీ, ఏమైనా తిన్నప్పుడు మీకు అనీజీగా ఉందా, వెంటనే ఒక 2 అలోవెరా ఎయండి. అసలు మీకు ఆ మత్తు నిద్ర అసలు ఎంత మత్తుగా నిద్ర పడుతుందో. అసలు మిరాకిల్ రిజల్ట్ అలోవెరా. నెక్స్ట్ స్పైసీ టీ. స్పైసీ టీతో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజు క్లియర్ అవుతుందండి. అసలు ఒక్కొక్క ప్రాబ్లం చెప్తానండి. 55 ఇయర్స్ అయిపోయి గర్భసంచి రిమూవ్ చేసి పీరియడ్స్ అవ్వకుండా పాపం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి ఏవేవో ప్రాబ్లం అండి, న్యూ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి సొల్యూషన్ లేదనే వాళ్ళకి నాకు కాంటాక్ట్ చేస్తే మన వెస్టీజ్ లో కొన్ని న్యూట్రిషన్స్ వాళ్ళకి ఇస్తే హ్యాపీగా 6 మంత్స్ వాడాక ఆనందంగా ఉన్నారండి ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యి. మై డియర్ ఫ్రెండ్స్, జనాలకు ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే ఖాళీగా ఉంటే అది చాలా పెద్ద ప్రాబ్లం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకేవో మొత్తం ఒక మనిషి ఖాళీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఖాళీ టైంలో ఎన్నో రకాల ఆలోచనలు మనం ఆలోచిస్తా ఉంటాం కదండి. అదే మేజర్ ప్రాబ్లం. ఆ టైం ఏదైతే ఉందో ఫస్ట్ మీ హెల్త్ బాగా చేసుకోండి. మీ హెల్త్ రికవరీ అయిపోయిన తర్వాత ఒక 6 వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి. మేక్ ఏ లిస్ట్ రాయండి. ఖచ్చితంగా అప్లైన సపోర్టింగ్ తీసుకోండి. జూమ్ మీటింగ్ సపోర్ట్ తీసుకోండి. మీటింగ్లకు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మీకు మిమ్మల్ని అప్రిషియేట్, మనల్ని మనం ప్రేమించుకునే విధానం ఒకటి ఉంటుందండి. మనం చాలా అద్భుతం. ఇంకొకరిని మనం అప్రిషియేట్ చేయడం కాదు, మనకి మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసుకోవాల్సిందే. అలాంటి అప్రిషియేషన్ ఏదైనా ఉంది అంటే అది వెస్టీజ్ బ్రెయిన్ మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ లో జరుగుద్ది. మనసుకి చాలా ఆనందంగా ఉంటుందండి. మనం ఎక్కడైతే ఏ ప్లేస్ లో ఉన్నామో ఆ ప్లేస్ ఖచ్చితంగా మన మీద ప్రభావితం చూపిస్తుంది. సో అందుకే ఈవెంట్స్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వడం వల్ల ఇన్ని రకాలు. నిన్న ఈవెంట్ కి అతను రాకుండా ఉంటే అతను మోటివేట్ అవ్వరు. ఓకేనా అండి. ఇప్పటి వరకు తయారైన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెంట్ ఎఫెక్ట్ ఉందండి. 2018లో నేను అటెండ్ అయిన బూట్ క్యాంప్ ఆ క్యాంపెయిన్ అండి. ఫైనల్ డెసిషన్ అక్కడే తీసుకున్నాను. ఎన్ని సార్లు సునీల్ సాహు సార్ మీరు అసలు మీరు నమ్మరండి. సార్‌ని మీరు అడగండి, విజయ మేడంని అడగండి. మనీ కౌంటింగ్ కి నేను బయట వాళ్ళైతే కాదు, అక్కడ మనీ ట్రాన్సాక్షన్ కి ఇంట్లో వాళ్ళు అని చెప్పి విజయ్ మేడం నేను హెల్ప్ తీసుకున్నాను అప్పుడు క్లినిక్ లో అంటే ఎంత ఇన్కమ్ నేను ఎర్న్ చేసేదాన్నో ఆలోచించండి. అలాంటి టైంలో నేను మీటింగ్స్ కి వెళ్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం చూడడానికి టైం ఉండేది కాదు. ఒక్క నిమిషం మాట్లాడడానికి టైం ఉండేది కాదు. సునీల్ సాహు సార్ వస్తే మినిమం 20 మినిట్స్ అతను వెయిట్ చేసాకే నేను క్యాబిన్ లోకి వెళ్ళేదాన్ని, రిసెప్షన్ లోకి వచ్చేదాన్ని. అంత బిజీగా ఉన్న నేను బిజినెస్ చేయనండి, మీటింగ్ రానండి అని చెప్పి ఎందుకు మళ్ళీ వచ్చాను అంటే హెల్త్. కంప్లీట్ గా హెల్త్ అండి. షుగర్ కి అప్పుడు రాశారు మా హస్బెండ్ కి టాబ్లెట్, ఇప్పటికీ షుగర్ కి వేయలే. ఇప్పటికి మా ఇంట్లో షుగర్ టాబ్లెట్ అంటే ఏంటో తెలియదు. ఇన్సులిన్ రాశారండి, 440 షుగర్ ఉండే. అసలు ఈ రోజు దానికి ఏం మెడిసిన్ వేయట్లేదంటే బికాస్ న్యూట్రిషన్. అంత బాగా నచ్చిన న్యూట్రిషన్ ఒకే ఒక ఈవెంట్. బిజినెస్ చేయనండి, మీటింగ్స్ పిలకండి సార్, నాకున్న బిజీ సరిపోద్దన్న నేను 2018లో విజయవాడ ఆయన మాట కొట్టకుండా ఆయన ఒక్కసారి ఫైనల్ మేడం ఇంకెప్పుడు మీకు ఫోన్ చేయనంటే బూట్ క్యాంప్కి వెళ్ళి 2000 మంది పెద్ద పెద్ద లేడీస్ అండి, 55-60 ఇయర్స్ లేడీస్ స్టేజ్ ఎక్కి అసలు అప్రోచ్ ఇచ్చి వాళ్ళు ఒక 2 lakhs 3 lakhs వాళ్ళ ఎనర్జీ చూసి, వాళ్ళ ఆనందం చూసి, వాళ్ళ కార్ చూసి, ఇవన్నీ చూసి అందరూ చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను అని తీసుకున్న డెసిషన్ అండి ఈ రోజు.
ఈ రోజు కంప్లీట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వచ్చాను. నేను మీకు అది చెప్పాను ఎల్ఐసి పర్సన్ కోసం. మై డియర్ ఫ్రెండ్స్, 24 years ఎక్స్పీరియన్స్ అండి ఎల్ఐసిలో. నాకు తెలియదే మాత్రం ఎల్ఐసి స్టార్ట్ చేసేటప్పుడు 24 years ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి వ్యక్తి ఈ రోజు అతని పరిస్థితి ఏంటి అంటే అండి, ఫైనాన్షియల్ గా సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. 50,000 రాయల్టీ ఇన్కమ్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. కానీ కరోనా వచ్చిన తర్వాత కొంతమంది ఎల్ఐసి కట్టడం మానేశారు. ఇప్పుడు అతని ఇన్కమ్ 26,000 కి వచ్చిందండి. ఇప్పుడు అతను వెళ్లి కట్టించిన అమౌంట్ తనకి అకౌంట్ లో పడేది 26,000. అంటే ప్రతి మంత్ కూడా తనకి అమౌంట్ తగ్గుతూనే ఉంటుంది ఎల్ఐసి కట్టింది. మరి ఫైనల్ గా ఒక 2-3 years అయిపోయిన తర్వాత జీరోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు ఆయన. ఇంక ఎల్ఐసి కట్టడానికి కూడా ఎవరు ఇది అవ్వట్లేదు చెల్లి. ఇప్పుడు కొత్త కొత్త పాలసీలు వచ్చేసి, కొత్త కొత్త డిజైనింగ్ ప్లానింగ్స్ వచ్చేసి మనిషికి అని చెప్పి అంటున్నారు. మరి 24 years ఎఫర్ట్ పెట్టిన ఒక వ్యక్తి జీరో జీరో ఫైనాన్షియల్ కి వచ్చారండి. మరి 2018 నుంచి ఇప్పటి వరకు 4-5 years ఎఫర్ట్ పెట్టిన నేను, ఈ రోజు అతను ఎదురుగా నేను అతనికి చెక్ చూపిస్తే అతను అసలు ఎంత షాక్ అయ్యారో. 1,00,000 ప్లస్, 1,60,000 ప్లస్ నేను చెక్ చూపించేసరికి మరి అతనికి మనకి ఎంత వేరియేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 16,000 మంది నా టీం ఉన్నారండి. 16,000 మంది ఉత్తినే వచ్చేసారండి. ఫ్రెండ్స్ చెప్పండి. అక్కడ ఎంత ఎఫర్ట్ ఆయన పెట్టారు, నేను పెట్టాను. ఆయన కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. ఆయన నమ్మి చేశారు, నేను నమ్మి చేశాను. నమ్మకంతో చేసాం, కాన్ఫిడెంట్ గా చేసాం. కానీ ఆయన చేసిన ప్లేస్ కరెక్ట్ కాదు. నేను చేసిన ప్లేస్ కరెక్ట్. మీరు ఏ ప్లేస్ లో ఎఫర్ట్ పెడుతున్నారు అనేది కూడా ఆలోచించండి. మన వెస్టీజ్ లో పెట్టిన ఎఫర్ట్ మీకు పిల్లలకి 3 generation రాయల్టీ ఇన్కమ్ వస్తది. అది చేస్తే వస్తది. చేస్తున్నానని మీరు అనుకుంటే అయితే రాదండి. చేస్తున్నా అనుకోవడం అంటే డైలీ ఒక 2-3 నేను మేడం నేను చేస్తున్నానని నేను ఒక సార్ గా మాట్లాడితే, ఓకే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సెల్ఫ్ తీసుకున్నారు. ఓకే వెరీ గుడ్. ఇంకేం చేస్తున్నారు? ఫాలోఅప్ చేస్తున్నారు. ఫాలోఅప్ చేస్తే బిజినెస్ రాదండి. ఫాలోఅప్ చేస్తే మనిషితో కమ్యూనికేట్ అవుతది. లీడర్ తయారవుతాడు. కానీ ఫాలోఅప్ చేస్తే బిజినెస్ రాదే. ఫీల్డ్ లోకెళ్తే బిజినెస్ వస్తది. ఒక రోజంతా వీళ్ళు ఒక 3 ప్లానింగ్స్ చేస్తే మరుసటి రోజు వాళ్ళకి ఫాలోఅప్ చేస్తే కొత్త టీమ్ వస్తది. అసలు మనం ఫీల్డ్‌కే వెళ్ళకుండా, మీటింగ్స్‌కే వెళ్ళకుండా చేస్తున్నామని అనుకుంటున్నామే తప్ప బిజినెస్ చేయట్లేదు. వెస్టీజ్ చాలా మందికి తెలీదండి. చాలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఎవరికీ ఇన్కమ్ లేవు. అస్సలు ఎంబీఏ కాదు, పీహెచ్‌డీ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ లేవండి. 20,000-30,000కి పిల్లలు నిజంగా చెప్తున్నానండి. నేను ఒక ఎక్స్‌పీరియన్స్ తోనే మీకు చెప్పగలుగుతున్నాను. మీరందరూ చిన్నోళ్ళు గ్రూప్‌లో కొంతమంది వరకు పెద్దవాళ్ళైతే అయ్యుండొచ్చు. అందరూ చిన్నవాళ్ళే. బాగా చదివించుకుంటున్నాం కదా పిల్లల్ని. ఎంబీఏ చేస్తాం. 20,00,000 ఖర్చు పెట్టానండి నేను. 20,00,000 గీతం కాలేజ్‌లో. బట్ ఈ రోజు ఒక 30,000కి పేరెంట్స్ లేకుండా పీజీల్లో అక్కడ ఇక్కడ ఉండే పరిస్థితి ఈ రోజు పిల్లలకి వచ్చిందండి. మీరెంత చదువు లక్షలు పోసి ఖర్చు పెట్టి చదివించండి. ఏం పర్లేదు. కానీ మీ దగ్గర ఫైనల్‌గా ఉండరు. 20, 30 వేలకి ఒక్కరి దగ్గర చేతులు కట్టుకొని ఎళ్ళే పరిస్థితి ఈ రోజు మన పిల్లలకుంది. ఎందుకంటే జాబ్స్ లేవు. ఫస్ట్ జాబ్స్ లేవు. జాబ్ సెక్యూరిటీ లేదు. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా మీరు కూడా స్ట్రాంగ్‌గా ఉండకపోతే మరి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. లీడర్స్ చేస్తున్నాము అని అనుకోవద్దు. జీరో ఇన్వెస్ట్‌మెంట్, ఎవరున్నా లేకపోయినా ఒక నమ్మకంతో, బిలీవ్‌తో ఖచ్చితంగా నేను నా కొడుకు సెటిల్ అయ్యే లోపు, నా కూతురు సెటిల్ అయ్యే లోపు నెలకి 2,00,000 ఇన్కమ్ తీసుకుంటానని దృఢంగా మీరు అనుకోండి. ఖచ్చితంగా జరుగుద్ది. దానికి తగ్గట్టు ఏం చేయాలో చేయండి. ఒక్కొక్క రోజు అవ్వకపోవచ్చు. నిజమే. ఈవెంట్స్ అవ్వనివ్వండి, మీటింగ్ అవ్వనివ్వండి, అన్ని పనులుంటాయి. కానీ అయిన రోజు మాత్రం మీరు మిస్ అవ్వద్దండి. ఇది డ్యూటీ. డ్యూటీ అయితే ఎళ్తాం కదా! రెగ్యులర్‌గా డ్యూటీ అయితే వెళ్తాం. 8 అవర్స్ వెళ్తాం. మరి వెస్టీజ్ మీటింగ్‌కి ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం పిల్లల కోసం చేస్తున్నాం. పిల్లలు మనం చేసే బిజినెస్‌కి ఒక రీజన్ కావాలి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి కార్ ఇవ్వడానికి మీరు చేస్తున్నారు. లైఫ్ ఇవ్వడానికి చేస్తున్నారు. హెల్త్ కోసం చేస్తున్నారు. కానీ ఈ రోజు మనం మీటింగ్ రాకపోవడానికి, ఈ రోజు మనం బిజినెస్ చేయకపోవడానికి పిల్లలు మాత్రం దయచేసి ఎక్స్‌క్యూజ్ అవ్వకూడదు. పిల్లల రీజనే కావాలి మీరు బిజినెస్ బిల్డ్ చేయడానికి. 100% ఒక లీడర్‌గా నించోండి. ఒక మెంటర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇంతమంది కవితామూర్తి గారి చెక్ మీరు నిన్న చూసుంటారు. 4,00,000 4,30,000, 4,90,000 హైయెస్ట్ చెక్ అండి. కవితామూర్తి గారు. చింతూరి శ్రీనివాస్ గారు ఒక గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చిన ఆయన ఈరోజు 4,90,000 చెక్కొచ్చిందండి. మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడొస్తదండి? అసలు అంత చెక్ ఎక్కడొస్తది చెప్పండి. కానీ ఇక్కడ ఉంది. డబ్బు ఉంది. బట్ ఎలా చేయాలి అంటే అప్లైనర్‌ని జస్ట్ మాట వాడుకుంటే ఇది నా బిజినెస్ అని మీరు ఎప్పుడైతే చేస్తారో 100% సక్సెస్ అవుతాం. 1 మంత్ అయిందండి సునీల్ సాహు సార్ ఊరెళ్ళిపోయారు. వాళ్ళ మదర్ దగ్గరున్నారు.
వాళ్ళ మదర్ ఊరు వెళ్ళి వాళ్ళ మదర్ కి ఇయర్లీ వన్స్ అయినా సర్వీస్ చేస్తారు. ఆవిడకి సంవత్సరం అంతా ఆమె ఊర్లో ఉంటారండి. ఒక్కసారి సార్ వెళ్తారు. ఆమెకి వాటర్ దగ్గర నుంచి, భోజనం పెట్టిన దగ్గర నుంచి అన్ని కూడా ఆయన 1 మంత్ సర్వీస్ చేసి ఆ ఊర్లో ఉన్న ఇల్లు చూసుకొని, పొలాలు చూసుకొని అన్ని చూసుకొని వస్తారు. మరి 1 మంత్ నా అప్లైనర్ లేరు కదా! నా బిజినెస్ అక్కడే ఉండాలి కదండి. ఆయనతో మనకు సంబంధమే లేదండి అప్లైనర్స్ తో. ఇది మన బిజినెస్. ఆయన గైడ్ చేస్తారు, మనం బిజినెస్ చేసుకుంటాం అంతే. ఓకేనండి. ఇండివిడ్యువల్ గా స్టార్ట్ అవ్వండి 100%. మరి ఈరోజు సబ్జెక్ట్ అయితే మనకి సోరియాసిస్ కోసం 100% మళ్ళీ 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 మీరు ఎవరితో మాట్లాడినా కూడా ఇప్పుడైతే మనకు పంచతులసి వచ్చింది యాడ్ చేయండి. సీఎండీ ఎక్సలెంట్ అండి. సీఎండీ మిరాకిల్ రిజల్ట్ అయితే ఉంది. ఎవరైనా సరే వాళ్ళ 100 పీవీలో ఒక సీఎండీ అనేది పెట్టుకుంటున్నారు. తాగే వాటర్ లో మరి సీఎండీ డ్రాప్స్ వేసుకుంటే మాత్రం అన్ని రకాల ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందని మరీ మరీ చెప్తున్నారు. తాగే వాటర్ ద్వారానే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుందంటండి. సో ఖచ్చితంగా సీఎండీ అయితే యూజ్ చేయండి, యాడ్ చేసుకోండి. సో అలాగే మరి నిన్న జరిగిన ఈవెంట్ లో మనకి ఫీడ్‌బ్యాక్ నిన్న ఈవెంట్ కి ఎవరైతే అటెండ్ అయ్యారో నిన్నైతే ఫస్ట్ నాకు చాలా సాటిస్ఫై అయ్యండి. నా సెల్ఫ్ చెప్తున్నాను. సూపర్‌గా జరిగింది. అసలు రాజేటి ఈశ్వర్ సార్ ఈ సీఎన్‌టీ చెప్పుండే చక్కగా టెస్టిమోనియల్ చెప్పించారు. హెచ్‌యువర్స్ రికగ్నిషన్ 2 అవర్స్ లో కంప్లీట్ అయిపోయిందండి. అసలు అయినట్టు కూడా లేదు. చాలా సంతోషం అనిపించింది. మంచిగా కూడా పీపుల్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. చాలా ఎక్సలెంట్ గా జరిగింది. నిన్న జరిగిన ఈవెంట్ లో మీకేమైనా మంచి రిజల్ట్ వచ్చిందా? లేకపోతే ఎవరైనా మోటివేట్ అయ్యి ప్రొడక్ట్స్ తీసుకున్నారా? ఏదైనా మీరు షేర్ చేసుకోండి. మీరు హ్యాండ్ రైజ్ చేసిన నేను అందరికీ మ్యూట్ ఆన్ చేస్తున్నాను. నిన్న వచ్చిన ఈవెంట్ లో మీ మనస్ఫూర్తిగా అయిన ఫీడ్‌బ్యాక్ అనేది చెప్పండి లీడర్స్. మీరు ఎవరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సుమ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ మ్యామ్. లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా నిన్న జరిగిన మీటింగ్ లో అయితే కనుక చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. నేను వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది, కానీ సార్ అయితే అప్పటికి సిఎన్టీ స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసినప్పుడు అయినా కూడా మిగతాది కూడా నేను విన్నాను. సార్ సిఎన్టీ ఎప్పుడు బాగుంటది. అలాగే నిన్న కూడా చాలా కొత్త కొత్త పీపుల్స్ కూడా చాలా మంది వచ్చారు. అందులో నాకు నా లైఫ్ లైన్ లో ఒక అతను కూడా వచ్చారు మేడం. అతనితో కూడా నేను మాట్లాడాను. అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సార్స్ ఏంటి విన్న తర్వాత తనకి నచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నేను సజెస్ట్ చేస్తానని చెప్పి స్పాట్ లో అక్కడే ఐడి కూడా వేసుకున్నారు సార్. ఆ విషయం ఒకటి. ప్లస్ ఇంకా ఏంటంటే నిన్న అచీవ్ అయిన లీడర్స్ కూడా నా లైఫ్ లైన్స్ లో ఉన్నారు. ఒక బ్రాంజ్ డైరెక్టర్, ఒక సిల్వర్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. నిజంగా మనం అచీవ్ అయిన దానికన్నా మన లైఫ్ లైన్స్ అచీవ్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వేరేగా ఉంటది. ఎందుకు అంటే అదంతా అందరూ కూడా లేడీసే ఉన్నారు మాక్సిమం. ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బయటకు ఉన్న స్మైల్ ఇన్నర్ లో లేదు మేడం. అది ఎంత చాలా స్ట్రగుల్స్ లో ఉంటే ఆ ఫీలింగ్ అనేది బయటకు వస్తుంది. నిజంగా ఎవరైనా లేడీస్ బయటకు వచ్చి కష్టపడుతున్నారు అంటే కంపల్సరీ మన పిల్లలకి మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాకూడదు ఫ్యూచర్ లో. మన భర్తకు మనం సపోర్ట్ అవ్వాలనే దాని మీదే వస్తున్నారు. ప్లస్ ఏంటంటే మనం హెల్త్ తీసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇస్తున్నాం అన్న ఫీలింగ్ ఉన్నాం. ఫస్ట్ మన హెల్త్ కంప్లీట్ గా మన సప్లిమెంట్ వల్ల అయితే గనక ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతున్నాయి మేడం. ఇదైతే డామ్ షూర్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి. ఫస్ట్ మీరు అన్నారు కదా మేడం, నమ్మకం. డాక్టర్ గారు ఒక షర్ట్ తాలూకు బటన్ ఇస్తే అతను నమ్మకంతో వేసుకుంటే తగ్గిపోయిందన్న ఫీలింగ్ అది మాత్రం నిజం మేడం. సప్లిమెంట్లు ఎవరు తీసుకున్నా కూడా ఫస్ట్ డాక్టర్ మీద ఎలా నమ్మకంతో వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తున్నారని అడగకున్నా కూడా మనం వేసుకుంటున్నామో అదే నమ్మకంతో మన సప్లిమెంట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా కన్జ్యూమ్ చేసినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటదండి. ఈ విషయం అయితే నేను డామ్ షూర్ గా చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను ఈ వెస్టేజ్ లోకి ఆపర్చునిటీ తీసుకునేటప్పుడు నా అప్లైనర్ మా సిస్టరేనండి. తను చెప్పేటప్పుడు తన మీద అయితే నమ్మకం ఉంది, కానీ సప్లిమెంట్ల మీద అయితే నమ్మకం లేక నేనైతే 2 months ఓన్లీ హోమ్ నీడ్స్ వాడేదాన్నండి. సప్లిమెంట్లు అంటే నేను యూజ్ చేయలేదు. ఎందుకు అంటే గనక ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసేసుకుంటే తగ్గిపోతుంది, ఫాస్ట్ గా రిలీఫ్ వచ్చేస్తుంది. అదే ఆలోచించాను తప్ప ఎంత సఫర్ అవుతున్నా తర్వాత మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అయితే నేను చూడలేదు మేడం. తర్వాత నేను మీటింగ్స్ కి అటెండ్ అయిన తర్వాత ప్రొడక్ట్ లో ఏముంది నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాతే నేను యూజ్ చేశాను. మా వారికి కూడా యూజ్ చేయించాను. ఎక్సలెంట్ రిజల్ట్లు అయితే వచ్చాయి మేడం. అవి వచ్చిన తర్వాతే నేను ఎవరికైనా సజెస్ట్ చేయగలుగుతున్నాను. నా హెల్త్ లో అయితే సిఎండి ఒక మిరాకిల్ మేడం. నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్ వాటర్ లోనే క్లియర్ అవుతున్నాయి. అందులో గౌతమ్ బాలి గారు మనకు
మంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. దాంట్లో సిఎండి అనేది మరీ ఎక్సలెంట్ మేడం. నిజంగా సిఎండి అన్నది కంపల్సరీ ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేయాలండి. తులసి డ్రాప్స్ అనేది ఏంటంటే ఏదైనా మనము హెల్త్ ఇష్యూస్ వస్తేనే తాగాలి అనుకునేటట్టు ఉన్నారు లేదు. సో అలా కాకుండా డైలీ సిఎండి ఎలా అయితే తాగుతున్నామో అలాగే తులసి డ్రాప్స్ కూడా ఒక బాటిల్ వాటర్ లో తాగినట్టయితే బాడీలో ఏదైతే ఇన్నర్ గా మనకి తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతుందండి. దీనికి ప్రూఫ్ ఏంటంటే మా అబ్బాయికి లాస్ట్ 15 days బ్యాక్ విపరీతమైన దగ్గు, కఫం అయితే దగ్గుతున్నాడు, కఫం బయటికి రావట్లేదు. ఫస్ట్ అయితే ఎవరైనా ఏమనుకుంటారమ్మో పిల్లలు అంత సఫర్ అయిపోతున్నారు, ఫస్ట్ వెళ్ళి మనం మెడిసిన్ వేసేయాలి అనుకుంటాం. కానీ ఫస్ట్ రోజు నేను ఇచ్చింది ఏంటి అంటే గనక మన సిఎండి వాటర్ ఇచ్చాను. ఆ రోజు మధ్యాహ్నం నుంచి తులసి డ్రాప్స్ ఇచ్చాను. నైట్ పడుకునేటప్పుడు కూడా వాటర్ బాయిల్ చేసి అందులో తులసి డ్రాప్స్ వేసి ఆ వాటర్ ని అబ్బాయికి స్టీమ్ చేయించాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే కూడా తులసి డ్రాప్స్ డైరెక్ట్ గా గ్లాస్ లో వేసి ఇచ్చానండి. అలా 3 times ఇవ్వడంలో మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి కఫం అనేది ముద్దలు ముద్దలుగా రావడం స్టార్ట్ అయిందండి. అంటే తను తిన్న ఫుడ్ ఏమి బయట ఫుడ్ పెట్టను. అలాంటిది వాడికే అంత కఫం ఉంది అంటే ఇప్పుడు చాలా మంది బయటికి వెళ్ళామంటే విపరీతమైన జంక్ ఫుడ్ తింటున్నారండి. పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి. రోడ్డు సైడ్ ఉన్న ఫుడ్ చాలా కన్జ్యూమ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నార్మల్ గా నేను బస్ దిగి వస్తుండేటప్పుడు ఒక చాట్ బండి దగ్గర పకోడీ అవన్నీ వేస్తున్నారు. ఆ స్మెల్ అండి, ఆయిల్ స్మెల్ ఎలా వస్తుంది అంటే ఒక 1/2 kilometer దూరంలో ఉంటుండగానే స్మెల్ వస్తుంది ఆయిల్. అంత డెత్ గా స్మెల్ ఉన్నవి ఇంతమంది పిల్లలు ఇక్కడ తింటున్నారు కదా, వీళ్ళందరి హెల్త్ ఏమవుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే మన కుకింగ్ ఆయిల్ అవనివ్వండి, మన సప్లిమెంట్స్ అవనివ్వండి, ఏవైనా కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. మేడం ఇప్పుడు సోరియాసిస్ కోసం చెప్పారు కదా, అలాంటి ప్రాబ్లం నేను కూడా ఒక లేడీకి చూసాను మేడం. ఆవిడకి నేను సజెస్ట్ చేశాను. ఈ మంత్ అయితే వస్తానన్నారు. నేను కంపల్సరీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో రికార్డ్ చేశారు ఇది మళ్ళీ నేను వాళ్ళకి చూపిస్తాను. కంపల్సరీ తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇద్దాం మేడం, మనం కూడా హెల్త్ తీసుకుందాం. నిన్నైతే ఈవెంట్ ఎక్సలెంట్ మేడం, చాలా బాగుంది. ఇలా ఉంటే లేడీస్ అందరు కూడా ఈ చిన్న చిన్న అచీవ్మెంట్స్ అనుకుంటున్నాం కానీ ఇది ఒక లైఫ్ ని మార్చేస్తుంది మేడం, ఒక ఫ్యామిలీ లైఫ్ ని మార్చేస్తుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న లైఫ్ ని కూడా మారుస్తుంది మేడం. ఈ విషయంలో అయితే మీకు నేను ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి అచీవ్మెంట్స్ ఇలా ఇంకా నా లైఫ్ లోనే నా టీమ్ లో చాలా మంది తీసుకోవాలి, ప్రతి లేడీస్ తీసుకోవాలి. ఇలా ఎవరు ఏం మేడం నిన్న తీసుకోవాలని. అచీవ్మెంట్ చూసిన తర్వాత మీరు కానీ మీ టీమ్ లో ఎవరైనా డెసిషన్ తీసుకున్నారా మేడం? ఎస్ నెక్స్ట్ మేడం, మంత్ ఫస్ట్ ఖచ్చితంగా నేను అచీవ్మెంట్ తీసుకోవాలి అని. ఎస్ మేడం, ఫస్ట్ నేనే తీసుకున్నాను మేడం. కంపల్సరీ నెక్స్ట్ మంత్ అయితే నా లెవెల్ మార్చుకోవాలి. నేనైతే అచీవ్మెంట్ లో అక్కడ ఉండాలి. నా టీం కూడా ఉండాలి. అందులో నా లైఫ్ లైన్ లో ఇంకొక మేడం రాధా మేడం, తను కూడా డెసిషన్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేడం మీటింగ్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అన్న తాటిలో ఉన్న వాళ్ళు నిన్న 7 ఆఫీస్ క్లోజ్ చేసిన టైం వరకు కూడా అక్కడే వెయిట్ చేశారు మేడం. నిన్న నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 8:45 అయింది మేడం. కానీ మాకు ఆ లేట్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే గనక హ్యాపీ ఉంది మనసులో, చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు వాళ్ళు ఉన్నారు, రేపొద్దున మేము కూడా ఉంటాం అన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంది మేడం. ఈ నిన్న అచీవ్మెంట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా మేడం మీరు చేసిన అచీవ్మెంట్ అయితే చాలా బాగుంది మేడం. కంపెనీ ఆపేసినా కూడా మీరు ఆపకూడదు అన్న థాట్ అయితే బాగుంది మేడం నిజంగా. ఎవరైనా కూడా అచీవ్మెంట్ అయిన వాళ్ళకి ఆ ఫీలింగ్, ఆ సన్మానం అనేది చాలా బాగుంటది మేడం. ఆ ఎస్ ఫీలింగ్ మ్యామ్. వేరేగా ఉంటది. థ్యాంక్ యూ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుమాదేవి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం నెక్స్ట్ మీకు అచీవ్మెంట్ కి. థ్యాంక్ యూ. మణి మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. బ్రాంచ్ డైరెక్టర్ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మ్యూటన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిన్న నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే మళ్ళీ 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 నాకంటూ సన్మానం చేస్తున్నారు కదా మేడం. నేను అక్కడే ఫిదా అయిపోయాను మేడం. ఎస్ మేడం. మీరు ఇచ్చినటువంటి ఆ మోటివేషన్, ఎంకరేజ్మెంట్, ఇలాంటి అప్రిషియేషన్స్ ఏంటంటే మేడం మనలో మనకు తెలియకుండా ఉన్నటువంటి శక్తిని బయటికి లేపుతాయి మేడం. సగం ఎస్ సగం కాదు మేడం, 100%. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చింది కూడా అటువంటి అప్రిషియేషన్ ఆ రోజు ఈ July 2 ఏదైతే నేను పాస్ అవుట్ అయ్యానో ఆ రోజు నాకు జరిగినటువంటి అప్రిషియేషన్, తర్వాత అందరూ చెప్తున్న విధానం ఇవన్నీ చూసి నేను ఆ రోజు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాను మేడం. ఎస్ అలాంటి మేడం. డెసిషన్
ఈ రోజు నా డౌన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చూడాలి, వాళ్ళకి తెలియాలి కదా అన్నట్టుగా వాళ్ళు రావడం, అక్కడి నుంచి నాకు రావడం అవ్వదు అని చెప్పినా నేను ఒప్పుకోలేదు మేడం. వాళ్ళు వచ్చారు నిన్న, వచ్చి నా డౌన్లైన్ అచ్యుతాపురం నుంచి నిన్న కీర్తన మేడం వచ్చారు కదా మేడం, తను ఎస్ మేడం. పాస్పోర్ట్ అయ్యారు. తన డౌన్లైన్ లో కూడా ఇంకొకళ్ళు వేసి మరి తీసుకొని వచ్చారు అనమాట. వేసాను. ఆవిడ్ని కూడా ఒకసారి వచ్చి చూడండి, మాట్లాడండి, వినండి, మీకు అర్థమవుతుంది అసలు. అంటే మాకు బిజీ షెడ్యూల్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిజీ టైము ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అలాంటి టైంలో కూడా మాకు అవ్వదు, మేము ఇంకోసారి వస్తాం అంటే, లేదు లేదు ఇది చాలా ఇంపార్టెంట్, మీరు డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇది. మీరు ఇంతవరకు ఎలాగో వచ్చారు కదా, ఈ ఫాస్ట్ ఫుడ్ 8 వరకు వచ్చారు, నెక్స్ట్ నువ్వు ఏం చేస్తే నీకు బాగుంటుందా వెస్టేజ్ లో అన్నది నీకే అర్థమవుతుంది మేము చెప్పేదానికంటే కూడా అనేసి అంటే, తను అక్కడి నుంచి రావడం జరిగింది మేడం. వచ్చిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు మేడం ఇద్దరు కూడాను. నా డౌన్లైన్ లో ఉన్న ఆమె, వాళ్ళ డౌన్లైన్ లో ఉన్న ఆమె బాగా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు. ఎందుకనంటే ఇది ఫేక్ కాదు, రియాలిటీ. మన కళ్ళ ముందే మీరేమో ఫోన్ లో చెక్ అది చూపించారు, మన సార్ ఏమో మహేష్ సార్ ఏమో కింద కార్లు కూడా ఉన్నాయి రాజే అని చెప్పారు. రాజేటి ఈశ్వర్ సార్ ఏమో మొత్తం ప్లాన్ కోసం చెప్పినప్పుడు సమస్తం నేను ఇన్ని రకాల ఇన్కమ్స్ తీసుకుంటున్నాను ఇవన్నీ చెప్పేసరికి ప్రతి ఒక్కరికి అంత క్లియర్ కట్ గా చెప్పినప్పుడు ఒక బిలీవ్ అన్నది ఖచ్చితంగా వస్తుంది మేడం, ఎలాంటి వాళ్ళకైనా సరే. ఎంత నమ్మలేమో అనుకున్న వాళ్ళకైనా, ఎందుకంటే అక్కడ ఉన్నది రియాలిటీ, కంప్లీట్ రియల్, ఫేక్ అన్నది కాదు కాబట్టి వాళ్ళకి కళ్ళ ముందే అవన్నీ కనిపించాయి కాబట్టి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు మేడం. అలాగే ప్రొడక్ట్ డెమో కోసం కూడా చెప్పినప్పుడు తను ఇంప్రెస్ అయ్యి, వాళ్ళ హస్బెండ్ యాక్చువల్ గా కీర్తన మేడం వాళ్ళ హస్బెండ్ అసలు ఇది నమ్మరు మేడం. ఫస్ట్ లో తనకి కాల్ ఫ్రాక్చర్ అయిందని తెలిసినప్పుడు నేను కాల్ చేసి చెప్తే ఒప్పుకోలేదు, అతను ఒప్పుకోలేదు అస్సలు. ఇంక ఇలాంటివి చెప్పకండి, ఇటువంటి ఇందులో ఏం తగ్గుతాయి, ఇంగ్లీష్ మెడిసిన్ ఫస్ట్ నుంచి ఎవరికైనా ఉన్నది అదే కదా మేడం, దాని మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు అందరూ. అలాంటప్పుడు లేదు లేదు మేము అలాంటి నమ్మకం లేదు, మాకు అలా వద్దు అది ఇది అంటే సరే అని వదిలేసి మళ్ళీ ఒక 20 days చేస్తే లేదు అలాగే ఉందన్నారు. 1 month చేస్తే అలాగే ఉందనేసి కీర్తన మేడం చెప్పడంతో ఇంక నేను ఊరుకోలేదు మేడం. మీరు తీసుకోవాలి, ఒకసారి వాడండి, మీరు ముందు డబ్బులు ఇవ్వడం కాదు, నేను పంపిస్తానని నేను పంపించి తనతో వాడించడం జరిగిన తర్వాత 10 days కి ఇలాగా తను చెప్పింది, స్వెల్లింగ్ అది తగ్గింది, పాదం తాలూకా ఫ్రాక్చర్ అయిపోయింది మేడం అప్పుడు. అది వాపు తగ్గింది, నాకు ఈ పెయిన్ కూడా తగ్గింది, నేను వాకర్ పట్టుకొని జస్ట్ కంప్లీట్ గా నిలబడలేకపోయినా కొంచెం సపోర్ట్ తీసుకొని ఏదో కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాను, లేవగలుగుతున్నాను అనేసరికి అక్కడే మనకి రిజల్ట్ ఉంది కదా అని చెప్పి కంటిన్యూ చేయమ్మా, ఇంకా ఆపొద్దు, ఎందుకనంటే మీకు కంప్లీట్ రిజల్ట్ మీకు వస్తే ముందు మీ హస్బెండ్ నమ్ముతారు కదా అని అంటే తను వాడడం జరిగింది. 1 month కంప్లీట్ వాడేసరికి తను అప్పుడు కట్టు తీయించడానికి వెళ్ళింది మేడం. మళ్ళీ వాళ్ళు ఎక్స్రేలు ఇవన్నీ తీసేసరికి అక్కడ 100% ప్రూవ్ అయింది అనమాట. ఆ ప్రూవ్ అవడంతో వాళ్ళ ఆయన గారు నమ్ముతున్నారు ఇప్పుడు. అయితే ఈ మొత్తం నిన్న సప్లిమెంట్స్ కోసం ఇవన్నీ చెప్పడం వలన తను కీర్తన మేడం ఏమో ఇంత ఉంది కదా అనేసి వాళ్ళ హస్బెండ్ కోసం కూడా నిన్న హరీష్ సార్ ని మళ్ళీ సజెస్ట్ చేయమని ఆయన కండిషన్ చెప్పి తన సప్లిమెంట్ అక్కడే కొనుక్కొని వెళ్ళింది మేడం. అలాగే ఐ సపోర్ట్, వాళ్ళ పాపకి చిన్నప్పటి నుంచి కొంచెం కంటికి సంబంధించి కొంచెం ఇదే స్పెట్స్ అవి చిన్నప్పటి నుంచి పడిపోయి ఇప్పటి నుంచే ఉన్నాయి అని చెప్పి ఐ సపోర్ట్ కూడా తీసుకొని ప్రోడక్ట్ కూడా అక్కడ తీసుకొని వెళ్ళింది మేడం. అక్కడ అంత రిజల్ట్ అంత దమ్మున్న ప్రోడక్టే కదా మేడం, కాబట్టి తను అంత నమ్మింది కాబట్టి అవన్నీ అక్కడ పర్చేస్ చేసుకొని వెళ్ళింది మేడం. అది మేడం నాకు చాలా అసలు నాకు నిన్న చాలా సాటిస్ఫై అయ్యాను మేడం. ఎందుకంటే నాకు రెండోసారి మళ్ళీ మీరు సన్మానం చేశారు, అదొక హ్యాపీనెస్. నా డౌన్లైన్ లో ఉన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో రావాలా వద్దా అన్నట్టుగా వచ్చారు మేడం. వచ్చి కూడా చక్కగా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి నమ్మకం కలిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడ అడిషనల్ గా సప్లిమెంట్ తీసుకొని వెళ్ళారు, వాళ్ళ హస్బెండ్ కూడా తీసుకొని వెళ్ళింది. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది మేడం. అదే మేడం రిజల్ట్. నేను ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ తీసుకోవాలి తీసుకుంటాను మేడం, కాకపోతే దానికంటే ముందు నాకు ఇటువంటిదే మేడం. నా డౌన్లైన్ లో వాళ్ళు సాటిస్ఫై, వాళ్ళు నమ్మారు, వాళ్ళు తీసుకుంటున్నారు అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. అదే నా అచీవ్మెంట్ మేడం ప్రస్తుతానికి. ఈ నిన్నటి వరకు మాత్రం నేను అది సాధించానన్న తృప్తి నాకు కలిగింది మేడం. ఎక్సలెంట్ మేడం, తప్పకుండా నెక్స్ట్ అచీవ్మెంట్ కి సిల్వర్ కి ప్లాన్ చేయండి. తప్పకుండా మీరు ప్లాన్ చేస్తే 100% అవుతుంది. మీ మెంటర్, మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, మీకు ఏం కావాలో అడగండి, వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఖచ్చితంగా అలా చేయండి మేడం. ఫాలో ద అప్లైనర్, తప్పకుండా మంచి సక్సెస్ తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే సరస్వతి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండి, మీరు గుడ్ టీమ్ తో మార్నింగ్. అటెండ్ అయ్యారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మేడం మార్నింగ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ Yes. లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సరస్వతి, వెస్టేజ్ లో స్టార్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. మరి నేను వచ్చిన ఊరు ఏంటంటే తాళ్ళపాలెం గ్రామం అండి. ఇది యలమంచిలకు దగ్గరలో ఉంటది. నేను మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అయ్యాను మేడం ఇక్కడ. అక్కడికి వచ్చేసరికి Yes, ma'am. 2:30 అయింది. అంత జర్నీ నుంచి వచ్చానండి. అయితే నేను రావడం కారణం అయితే ఎప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ నిన్న నేను రావడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఎందుకంటే నా డౌన్ లో కూడా గ్రేట్ లీడర్స్ అండి, మాధురి గారు, శ్యామల మేడం, అలానే శ్యామల మేడం తో పాటు తన ఫ్రెండ్ ఇంకొక ఆవిడ శ్యామల గారు, ఇద్దరు శ్యామలనండి, న్యూ పర్సన్ శ్యామల. తను కూడా 2.5 hour జర్నీ నుంచి వచ్చారండి, పరవాడ అవతలకి వెళ్ళాలట. అక్కడి నుంచి వచ్చారండి. ఆ మేడం గారికి కాల్ చేస్తే ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకున్నారు. కొద్దిగా 100 పేబీ కాకుండా తనకి ఎన్ని కావాలో అన్ని ప్రోడక్ట్స్ తీసుకొని యూజ్ చేస్తున్నారు. మేడం ఒకసారి మీటింగ్ కి రండి, చూస్తే అంతా బాగుంటది, మీకు క్లారిటీ వస్తది, ఇక్కడ మనం వర్క్ చేసుకుంటే ఇన్కమ్ కూడా వస్తది అని చెప్పేసరికి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయండి అని ఫోన్ లో చెప్పారు మేడం. నేను మార్నింగ్ చెప్పేసరికి మధ్యాహ్నం బయలుదేరదా మేడం అంటే, నాకు చాలా లాంగ్ అవుతుందండి అన్నారు. మేడం నాకు కూడా చాలా లాంగే, 2.5 hour జర్నీ నుంచి వస్తున్నాను, మీరు కూడా రండి మేడం అంటే, సరే ఒకసారి చూస్తాను మేడం, వస్తమాట అయితే రానివ్వరు, కానీ ఈ ఒక్కసారి వస్తానన్నారు. వచ్చిన తర్వాత మేడం నిన్న సెషన్ ఎలా ఉందంటే అక్కడ ఫస్ట్ హాఫ్ తర్వాత సార్ పివిఆర్ మహేష్ సార్ చక్కగా స్టార్టింగ్ నుంచి తక్కువ ఇన్కమ్ తో హైయెస్ట్ ఇన్కమ్ చూపించేసరికి, చెప్పేసరికి అది కూడా అందరికి నచ్చింది. న్యూ పర్సన్ కదండి, వాళ్ళకి ఇంకా ఆశ్చర్యంగా ఇంత బాగుంటది అనే ఫీల్ వాళ్ళలో చూశాను నేను. నెక్స్ట్ అదే విధంగా రజేటీశ్వర్ సార్ చెప్పిన ప్లాన్ ఉంది కదండి, ఇన్కమ్ గురించి గాని అదే విధంగా ప్రోడక్ట్ గురించి గాని మొత్తం. తర్వాత సార్ అవుట్ ఆఫ్ మీరంతా కలిసి టూర్ వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి కదండి, అవి కూడా అంటే ఎప్పుడైనా సరే మనం దగ్గరలో ఉండి ఫ్లైట్ ని చూసి హాయ్ బాయ్ చెప్పడం తప్పితే ఏం చేయలేం. అలాంటిది ఫ్లైట్ ఎక్కి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఎంజాయ్ చేసి రావడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఎవరో వెళ్తే చూసి ఎంజాయ్ చేయడం, అలాంటిది రియల్ గా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిన ఆ ఫొటోస్ అన్ని పెట్టారు కదా, అది కూడా నాకు నా టీం కి చాలా చాలా హ్యాపీ అనిపించింది మేడం. మరి అక్కడ సన్మాన కార్యక్రమం ఎవరు చేస్తారండి? నిజంగా ఇంట్లో మనం ఎంత పని చేసినా ఎవ్వరు కనీసం ఒక్క ఫ్లవర్ ఎవ్వరు వద్దండి. హస్బెండ్ అయినా సరే ఆ రోజు కర్రీ బాగుందంటారు, ఫుడ్ ఏదైనా ఐటమ్ చేస్తే చాలా బాగుందంటారు, ఒక ఫ్లవర్ అయినా తీసుకొచ్చి ఇవ్వరు. చక్కగా ఫుడ్ తింటారు, వెళ్ళిపోతారు. మనమే అడుగుతాం ఇంకా, ఈ రోజు నేను చేసిన ఈ ఫుడ్ ఎలా ఉందో నాకు ఎవరు ఏం చెప్పలేదని మనం అడుగుతాం. ఏంటి ఈ రోజు నేను చేశాను కదా, ఈ కూర బాగుందని, చాలా బాగుంది అనేస్తారు. కానీ వాళ్ళంతట వాళ్ళు స్వయంగా మనం చేసిన పనిని గుర్తించి అభినందించడం అనేది ఏ ఫ్యామిలీలో కూడా లేదండి. అదే విధంగా వాళ్ళు బయట చాలా వరకు ఎంతో మంది ఎన్నో వర్క్స్ చేస్తున్నారు, ఎక్కడా లేదు. కానీ నిన్న చూడండి ఎంత అసలు 8% 300 టీవీ తీస్తే అంత హ్యాపీగా అభినందించి అలా ఫ్లవర్స్ వేసి వాళ్ళని అలా గుర్తించడం అనేది ఎక్కడా లేదు మేడం. అది కూడా చూసి నా టీం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అవన్నీ చూసి నిన్న వచ్చిన న్యూ పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను కూడా చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చింది. నెక్స్ట్ మంత్ నేను కూడా ఇక్కడ నించోవాలని మాధురి గారికి, శ్యామల గారికి ఒక ఫీల్ వచ్చి వాళ్ళే చెప్పారండి, ఫస్ట్ మాధురి గారిని డైరెక్టర్ చేయాలి, నెక్స్ట్ నేను కూడా డైరెక్టర్ అయిపోతాను మేడం అనేసి వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పడం చూశాను. అదే విధంగా పరవాడ లైన్ నుంచి వచ్చినటువంటి శ్యామల గారు మేడం బస్ ఎక్కిన తర్వాత నాకన్నా ముందు కొంచెం ఒక 10 నిమిషాల ముందు లాంగ్ కదా వెళ్ళిపోవాలని బస్ ఎక్కేశారు. ఎక్కడి వరకు వెళ్ళారమ్మా అని కాల్ చేస్తే, మేడం నేను ఆల్రెడీ గాజువాక్ దాటేశానండి అన్నారు. అయితే మీరు అంటే, నేను వెళ్ళేసరికి 9:30 అవుతుందమ్మా అంటే, అంత లాంగ్ నుంచి ఎలా మేడం అంటే, లాంగ్ ఏముందండి, నాకు ఈ సిస్టమ్ నచ్చింది, జర్నీ బాగుంది, ఇంకా లాంగ్ ఏమనిపిస్తుంది అంటే, నాకైతే అవ్వదండి, మా పిల్లలు తిట్టేస్తున్నారు, నానమ్మకి హెల్త్ బాగాలేదు కదా, మీరు ఎలా వచ్చేసారు, నువ్వు ఎలా వెళ్ళిపోయావో వదిలేసి అని తిట్టారండి. అంటే ఏమైంది మేడం అంటే, కొంచెం ఏ పని చేసుకోలేరండి, ఈ పాటికే ఫుడ్ పెట్టేయాలి అన్నారు. మరి మీరు ఎలా వస్తున్నారండి అంటే, మేడం మాకు కూడా మా అత్తయ్య ఉన్నారు, పెరాలసిస్ పేషెంట్ ఆవిడ, అన్ని తీసుకెళ్లి ఆవిడ ముందు పెట్టిస్తేనే తింటారు, ఆవిడంతటా ఆవిడ తీసుకొని తినే శక్తి లేని వ్యక్తి ఆవిడ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆవిడకి కావాల్సినవన్నీ ఆవిడ ముందు పెట్టాలండి మనం, మరి ఆవిడతో నేను చేసుకుంటున్నాను కదంటే ఎలా సాధ్యమైంది మీకు అన్నారు.
నేను ఎలా అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం 10 వరకల్లా ఆవిడ వర్క్ ఆవిడకి ఏం కావాలి అవి మన పని మనం చేసుకుంటే ఆవిడకి ఏం కావాలో అవన్నీ ఇచ్చేసి, నేను మధ్యాహ్నం టైంలో మరి మీరు ఎలా మేడం అని, మధ్యాహ్నం టైంలో ఉదయం నేను ఇచ్చేస్తాను, మధ్యాహ్నం టైంలో మంచం ముందునే టేబుల్ ఉంటది, టేబుల్ మీద ఆవిడ తినడానికి ఏవైతే పెడతామో అవన్నీ పెట్టేసి, మళ్ళీ ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక చిన్న పాత్ర పెట్టేసి, వాటర్ కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతానండి. ఈవినింగ్ మళ్ళీ మనం వచ్చేసరికి అక్కడే ఉంటారు, గుమ్మలో కూర్చుంటారు, బెడ్ పైన కానీ చైర్ పైన కానీ, కావలసిన స్నాక్స్, బిస్కెట్స్, టీ, కాఫీ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేస్తే తీసుకొని తాగుతారండి. ఇలా వెళ్తామండి. ఇలానే నా జర్నీ సాగుతుందండి. అత్తయ్యకి హెల్త్ బాగాలేదని ఇంట్లో ఉంటే ఎలా అవుతుంది? మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఏదో ఒకటి ముందుకు అడుగు వేయాలి కదా. అలా నేను చేస్తున్నాను మేడం అంటే, ఓకే థ్యాంక్ యూ మేడం, నేను కూడా చేస్తానండి ఇక్కడి నుంచి అని హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. నిన్న మేము అక్కడ రావడం, ఆ ప్రాసెస్ అంతా చూసి నేను నా టీం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నైట్ 9:30 అయింది. అంత ఆలస్యం అయిపోయిందని ఫీల్ అయితే నాకు రాలేదు మేడం. ఎందుకంటే బస్సులో 2 ఐడీలు వేస్తాను మేడం నేను. ఒక సూపర్ మేడం. నా పక్కన కూర్చుంది. మేడం ఆంటీ ఎక్కడ దిగుతారంటే, నేను తాళపాలెం వెళ్ళాలమ్మా అంటే, నేను మీ తర్వాత దిగుతానన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నామమ్మా అంటే, వైజాగ్ నుంచి. ఏం చేస్తున్నామమ్మా అంటే, జాబ్ చేస్తున్నానండి అంది. అవునమ్మా ఏం చదువుకున్నా అంటే, డిగ్రీ చదువుకుని జాబ్ చేస్తున్నా అంటే, ఎంత ఇస్తారమ్మా అంటే 10,000. ఎక్కడ చేస్తున్నా అంటే, ఒక బ్యాంక్ లో చేస్తున్నట 2 ఇయర్ నుంచి. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, 10,000 ఇస్తున్నారా అంటే, అవును మేడం అన్నారు. డిగ్రీ చదువుకున్నాను కదా అంతకన్నా ఎక్కువ వస్తుందా అన్నారు. అదేంటి అలా మాట్లాడుతున్నారంటే, అవును కదా మేడం, మరి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇంకా ఎక్కువ వచ్చే మంచి ఆపర్చునిటీలో నేను వర్క్ చేస్తున్నాను, ఒక 10 నిమిషాలు వింటారంట. వింటాను మేడం అన్నారు. ఎవరికైనా డబ్బు ప్రాధాన్యమే కదా మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో. వింటానన్నారు. నేను 7th క్లాస్ చదువుకున్నాను, 43,000 తీసుకుంటున్నానని ఫస్ట్ నా చెక్ చూపించాను మేడం. ఎలా తీసుకుంటున్నారని ప్లాన్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ లో చెప్పేసరికి వెంటనే ఫోన్ నెంబర్ తీసుకున్నారు మేడం. ఈ రోజు మార్నింగ్ కాల్ చేసి ఎల్మంచిలు రమ్మని చెప్పారు ప్లాన్ చెప్పడానికి. నెక్స్ట్ ఆవిడ దిగేసింది. ఆవిడ కంటే ముందు ఇంకొక ఆవిడ అనకాపల్లి, ఆవిడ కూడా అంతే 10,000 కోసం గాజువాక్ లో వర్క్ చేస్తున్నారు. షార్ట్ కట్ లో పూర్తిగా అన్ని చెప్పేయకుండా సగం సగం ఇలా ఉంటది. మీరు రియల్ గా మా ముందు కూర్చుంటే ఇక్కడ ఏముంది, అసలు ఏం చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందని చెప్తానమ్మా అంటే, ఆవిడ ఈ రోజు మధ్యాహ్నం రమ్మన్నారు. 2 ఆధార్లు మన చేతికి వచ్చేవి, చక్కగా వాళ్ళు వర్క్ చేస్తారనే నమ్మకం నాకు ఎందుకు ఉంది అంటే, డిగ్రీ చదువుకున్నారు, 10,000 తీసుకుంటున్నారు, 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. మరి మన సిస్టమ్ చూడండి, చదువు ఉన్నా లేకపోయినా రాజేశ్వరి మేడం గారు లాంటి వాళ్ళు 30,000 తీసుకుంటున్నారు. అతి తక్కువ, చాలా చాలా తక్కువ, అంటే ఇంగ్లీష్ కూడా రాని నేను, తెలుగు మాటలతోనే తెలుగు అక్షరాలు చదువుకున్న దాన్ని నేనే తీసుకుంటున్నాను 40,000. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోకూడదని వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్న జరిగినటువంటి అక్కడ సన్మాన కార్యక్రమం అంతా కూడా, అక్కడ జరుగుతున్న సన్మానం ప్రతి ఒక్క స్త్రీ కరెక్ట్ గా కళ్ళు పెట్టి మనసు పెట్టి చూస్తే మనకే జరుగుతుంది ఈ సన్మానం అనే ఒక ఫీలింగ్ తో, పైగా వల్లి మేడం గారి కళ్ళంటి నీళ్ళు చూశాను మేడం, నాకు కూడా వచ్చేసాయి. ఎందుకంటే ఆ వాతావరణం అటువంటిది మేడం. మనం ఎంత వర్క్ చేసినా, ఎంత కష్టపడినా ఎవరు గుర్తించరు. పైగా మనం చేస్తున్న వర్క్ ఇంకా ముందుకు వెళ్ళి, వల్లి మేడం గారు ఉన్న ప్లేస్ లోనే నేను ఉన్నాను. తన హస్బెండ్ ఫ్యామిలీని ముందుకు నడిపించడం కోసం ఎక్కడో దూరంగా ఉన్నారు. సేమ్ నాది కూడా అదే పొజిషన్. మా టార్గెట్ ఎలా ఉంటుందంటే, తనకైనా నాకైనా, అంటే నా ఫీల్ చెప్తున్నానండి, త్వరలో నేను కూడా మంచి ఇన్కమ్ తీసుకొని ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తిని, హస్బెండ్ ని దగ్గర తీసుకొచ్చి ఇక్కడే ఫ్యామిలీతో అంతా కలిసి ఉండాలని ఆసక్తితోనే నేను చేస్తున్నానండి. వల్లి మేడం గారి మనసులో ఆ కళ్ళమంటి నీళ్లు నేను చూసి తనకి ఫీలింగ్ కూడా ఇదేనేమో అని అనిపించి నాకు కూడా కళ్ళంటి నీళ్ళు వచ్చాయి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా ఆల్ ది బెస్ట్ మేడం మీకు. సో అలాగే లాస్ట్ కాల్ అండి శ్యామ్ల. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ మేడం, మీరు వన్ డే వర్క్ షాప్ లాగా చెప్పారు, చాలా మందికి మంచి విషయాలు అయితే చెప్పారు. బస్ లో కూడా మనం బిజినెస్ చేయొచ్చు. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం, తప్పకుండా. మేడం శ్యామ్ల గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సరస్వతి మేడం టీమ్ శ్యామలానండి. నేను నిన్న న్యూగా నా డౌన్ లైనర్స్ ఇద్దరిని తీసుకొచ్చానండి. ఒక ఆవిడకి నుంచి మొన్న ఈ మధ్య ఫీవర్ వచ్చింది, ఫీవర్ బాడీ పెయిన్స్ తోనే ఫీవర్ వచ్చిందంటే నేను తులసి డ్రాప్స్ ఇచ్చాను అనమాట. పారాసిటమాల్ ఒకటే తీసుకుంటున్నా అన్నది, ఇంకేమి తీసుకోకలే. ఒక 3 days కంటిన్యూ ఉదయం సాయంత్రం కూడా 2 డ్రాప్స్ గోరువెచ్చని నీటిలో తీసుకో, తగ్గితే బాడీ పెయిన్స్ రావు. ఇప్పుడు వైరల్ ఫీవర్ వల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి, బేగా తగ్గట్లేదు అని చెప్పాను. తను తీసుకుంది, తగ్గింది. తగ్గడం వల్ల నిన్న రావడానికి ఇష్టపడింది అనమాట.
చాలా రోజులు ఎస్ బట్టి మ్యామ్. వీళ్ళిద్దరు కూడా 4 రోజుల నుండి చెప్తున్నానండి. చాలా సార్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కానీ తీసుకురాలేకపోయాను. నేను తగ్గింది కదా నీకు అలాంటివి బోల్డని తెలుస్తాయి అక్కడ. ప్రొడక్ట్స్ గురించి ఆటిల గురించి కూడా చెప్తారు. డబ్బుల గురించి కూడా చెప్తారని చెప్పేసి తీసుకురావడం జరిగింది తన్ని. అలాగే ఇంకొక పర్సన్ శ్యామల అండి. తను కూడా చాలా రోజుల నుంచి నేను అడుగుతున్నాను. రా మీటింగ్ కి నీకు బాగా తెలిసి నన్ను అడుగుతూ ఉండేదన్నమాట. ఎలాగుంటది ఏంటి ప్రొడక్ట్స్ దేనికి వాడాలి ఇన్కమ్ ఎలాగొస్తది అలాగ అడిగితే నేను చెప్పినా సరే అర్థం కాదు. అది ఒక్కసారికి అక్కడికి వచ్చావంట మీటింగ్స్ వాటిలో విన్నావంటే ప్రొడక్ట్స్ గురించి కూడా నీకు తెలుస్తది. నెక్స్ట్ ఏంచి ఇన్కమ్ గురించి కూడా తెలుస్తది అనేసి తీసుకొచ్చానండి. అసలు నేను ఫంక్షన్ కి వెళ్ళాను. నాకు రావడం అవ్వదు అనుకున్నాను. వీళ్ళు ఎక్కడ మళ్ళీ వెనక్కి తగ్గిపోతారా అని చెప్పేసి నేను ఫంక్షన్ లోని మధ్యలో నేను వాళ్ళకి చెప్పాను. నేను వస్తున్నాను. అలాగని సరస్వతి మేడం కి ఫోన్ నెంబర్ అది ఇచ్చి తనతో మాట్లాడించడం జరిగింది. ఆవిడ రిసీవ్ చేసుకుంటారు మన మేడము వెళ్ళు నీకు అన్ని బాగా అర్థమవుతాయని. అయినా సరే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించరేమో నేను రాకపోతే అని చెప్పేసి నేను ఫంక్షన్ నుండి లంచ్ అవగానే వెంటనే నేను బస్సు ఎక్కి అక్కేపాలెం రావడం జరిగింది. నేను వాళ్ళ గురించేనే వచ్చాను నేను. అంటే మనకి మనమే రాకపోతే ఇంకా వాళ్ళేటి వస్తారు. మనం వస్తున్నామంటే వాళ్ళకి ఒక హోప్ ఉంటది కదా. వెళ్ళాలి ఎస్ మేడం. చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి నేను నిన్న రావడం జరిగింది. కానీ అక్కడికి రావడం వల్ల తనకి మాత్రం చాలా క్లారిటీ వచ్చింది. వాటి మీద ప్రొడక్ట్స్ గురించి వచ్చింది. నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోవాలనుకుంది తను. ఆ లాస్ట్ నుంచి ఆ బిజినెస్ ప్లాన్ అది కూడా చెప్పారు కదా. అదేంచి తనకు మాత్రం బాగా అయ్యింది అన్నది అర్థమైంది. నేను అన్న ఒకసారికైతే పూర్తిగా అర్థం అవుతుంది. ఇలాంటి 2-3 అటెండ్ అయ్యి జూమ్ మీటింగ్స్ అయ్యి అటెండ్ అయితే నీకు బాగా అర్థం అవుతాయి అని చెప్పాను నేను. కానీ చాలా వరకు అర్థమయ్యాయి అని చెప్పేసి తన ఆ బిజినెస్ ప్లాన్ కొన్ని వీడియోలు తీసుకుంది. దీని నుండి ఇంకా తెలుసుకుంటానక్క ఇంకెవరైనా అడుగుతారు కదా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఇది చూపిస్తానని చెప్పేసి తను అంది. మాకు మాత్రం నేను వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళిద్దరిని సూపర్ మేడం. తీసుకురావడం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ చూపించడం నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అక్కడ సన్మానాలు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. నెక్స్ట్ బిజినెస్ నాలెడ్జ్ ఇచ్చారు లాస్ట్ ని. అది మాత్రం ఎక్సలెంట్ అండి. చాలా బాగా అనిపించింది. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ లీడర్స్, వైజాగ్ బ్రాంచ్ ఉన్న వాళ్ళు వైజాగ్ లో ఇప్పుడు మేడం చెప్పినట్టు మీటింగ్స్ మీరు చక్కగా యూజ్ చేసుకోండి. వైజాగ్ లో లేము, మేము వేరే ఊర్లో ఉన్నాము, పలాసల్లో ఉన్నాం, రాజమండ్రిలో ఉన్నాం, భద్రాచలంలో ఉన్నాం. ఆల్రెడీ అందరూ ఈ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మీరే ఒక లీడర్ లా నించొని ఈవెంట్ స్టార్ట్ చేయండి. ఈవెంట్ అంటే ఏం లేదండి, వారానికి ఒక సిఎన్టీ మీరే స్టార్ట్ చేయండి. ఎందుకంటే టీం పెరిగే కొద్దీ మీకు ఇన్కమ్ పెరుగుతుంది. సిఎన్టీ మీరే స్టార్ట్ చేయండి ఫస్ట్. మీరు ఒక 5గురు వచ్చినా 3 వచ్చినా సిఎన్టీ చేయండి. నెలకొకసారి రోజు ఛాంపియన్ డే చేయండి. అలా అలా టీంని కలుపుకుంటూ ఉంటే ఈ రోజు 2-3తో స్టార్ట్ అయిన మీటింగ్ 100 మంది అవుతుంది. ఎప్పుడైతే టీమ్ స్ప్రెడ్ అవుతుందో మీరు ఇండివిజువల్ గా ఎప్పుడైతే సిఎన్టీ స్టార్ట్ చేస్తారో అప్పుడు నెట్వర్క్ అనేది బాగా ఫామ్ అవుతుందండి. ఇలా చిన్న చిన్న ఈవెంట్ చేసే కొద్దీ మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఏ ప్లేస్ లో ఉన్నారో అదే ప్లేస్ లో మీరు స్టార్ట్ చేయండి. వారానికి ఒక సిఎన్టీ జరిగితేనే అక్కడ టీం గ్రోత్ ఉంటుందండి. ఎప్పుడో మన అప్లైనర్ వస్తారు, ఎప్పుడో స్టార్ట్ చేస్తామని కాదు. వీక్లీ 1 సిఎన్టీ మీరు చేయాలి. మళ్ళీ మంత్లీ వన్స్ ఛాంపియన్ డేకి మీ అప్లైనర్ ని ఇన్వైట్ చేయాలి. ఇలా మీరు ఎప్పుడైతే లీడర్ గా నించొని బిజినెస్ స్టార్ట్ చేస్తారో మనకు కావాల్సింది 6 లీడర్స్ 6 టీమ్స్ అండి. అంతే 6 టీమ్స్ ని మీరు 6 ఎల్ఓబి తీసుకునే వ్యక్తిని మీరు తయారు చేస్తే మీరు ఎక్కడ ఉన్నా కూడా పడుకున్నా, నిద్రపోయినా, క్యాంప్ వెళ్ళినా, ట్రిప్ వెళ్ళినా, వెస్టీజ్ లో ఉన్నా, కనిపించకపోయినా మీ చెక్ అయితే ఎప్పుడు ఆగదు. ఓకేనండి. మీరు నెట్వర్క్ ని పెంచుకునే పని చేయండి. సో తప్పకుండా లాస్ట్ కాల్ అండి. రమాదేవి మేడం యూటర్న్ చేసుకోండి మేడం. మీరు లాస్ట్ వన్, టైం అయింది. రమాదేవి మేడం గుడ్ యూటర్న్ మార్నింగ్ మేడం. చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నేనైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను అక్కడ ఎస్ మ్యామ్. మాట్లాడలేకపోవచ్చు కానీ ఎక్కువ చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీ ఫేస్ లో మంచి మేడం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారండి. నిన్న హెచ్వర్స్ రమాదేవి మేడం బ్రాంజ్, మణి మేడం బ్రాంజ్ అండి. అలాగే ఇందిరా మేడం బ్రాంజ్ అండి. ఇందిరా మేడం అండ్ చిన్న సారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి అద్భుతంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. ఫ్యామిలీ బిజినెస్ అండి. అగ్రికల్చర్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సో అలాగే వల్లి మేడం సిల్వర్ అండి. ఇంతమంది హెచ్వర్స్ అలాగే ఫాస్ట్ అట్ 8% చాలా మెంబర్స్ ఉన్నారు. మంత్ జరిగిన బిజినెస్ కి మనం రికగ్నిషన్ అనేది పెట్టుకున్నాం. సో అలాగే ఈ మంత్ కూడా మంచి అచీవ్మెంట్ తీసుకుని కమింగ్ మంత్ లో మంచి అచీవ్మెంట్స్ అనేది చేద్దామండి తప్పకుండా. మరి ఆల్ ది బెస్ట్ మేడం. రమాదేవి మేడం ఆల్ ది బెస్ట్. మీ కింద నేను థ్యాంక్ యూ డాక్టర్స్ మేడం. కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అవును ఈవెన్ మేడం. ఆయుర్వేదిక్ డాక్టర్ ఏంటి ఆర్ఎంపీ డాక్టర్ కూడా మేడం నేను ఐడి వేయడం జరిగింది.
ఎస్ మేడం. ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ చాలా ఫిదా అయ్యారు సారు. ఐడి వేసుకుని పీవీ కూడా చేయడం జరిగింది. ఈవెంట్ లో అంత దమ్ము ఉందండి. మన బిజినెస్ ఎవరికైనా అవసరం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. అలాగే మై Thank డియర్ you. లీడర్స్, రేపు థ్యాంక్ యూ మేడం. జూమ్ కి పీపుల్ ని పెంచండి. మనం చెప్తే వినకపోయినా ఖచ్చితంగా జూమ్ ద్వారా మంచి నాలెడ్జ్ తీసుకుంటారు. సో 6 పీపుల్ అటెండ్ చేయించండి. రేపు ఒక మంచి నాలెడ్జ్ తో సిఎన్సి మనకి 12వ తేదీ 14వ తేదీ వరకు ఉంది కాబట్టి సిఎన్సి కోసం మళ్ళీ మాట్లాడుకుందాం. సిఎన్సి అనేది ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి. దాని తర్వాత 20 లోపు మనం 1:6 ప్రతి ఒక్కరు మన బాధ్యతగా కంప్లీట్ చేద్దాం. ఓకే లీడర్స్, మరి అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ కోర్ గ్రూప్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. రేపు జూమ్ లో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్.